హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనకి సరిగ్గా ఈ రోజు నుంచి మనకి 30 రోజుల సమయం అనేది ఉందన్నమాట. ఈ 30 రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 30 రోజుల్లో జాబ్ సాధించగలమా? ఈ వీడియో చూసంటే హైలీ ఇంపాసిబుల్, ముందే చెప్తున్నా. 30 రోజుల్లో జాబ్ కొట్టేస్తామా ఈ టైం టేబుల్ ఫాలో అవుతే అంటే ఖచ్చితంగా కొట్టలేము. 30 రోజుల్లో జాబ్ సాధించేస్తే ఇంకెందుకండి ప్రిపరేషన్స్, కోచింగ్ సెంటర్స్. సో 30 రోజుల్లో ఏం చేయాలి అనేది మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. దాంతో పాటుగా మనకి బయాలజీ ఓవరాల్ గా ఉన్నటువంటి సిలబస్ మీద ఓకేనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చేస్తున్నాయి కదా. సో 30 రోజులు 30 టాపిక్లు మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో టోటల్ సిలబస్ మీద, బయాలజీ టోటల్ సిలబస్ మీద ఓకేనా, అంటే మీకు కొన్ని పాఠాలు ఉన్నాయి బయాలజీ ఇంపార్టెంట్ పాఠాలు. టోటల్ గా ఉన్నటువంటి సిలబస్ మీద ఒక 5 అవర్స్ వీడియో ఓకేనండి. 5 అవర్స్ ఓకేనా, 5 అవర్స్ దాదాపుగా ఒక ఖచ్చితంగా ఒక టాప్ 300 బిట్స్ దాకా ఓకేనా, 300+ బిట్స్ దాకా మీకు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఒకే వీడియోలో రిలీజ్ చేస్తాను. సో మీకు ఏంటంటే ర్యాపిడ్ రివిజన్ అయిపోద్ది. అంటే ఇంకా మరి ఈ బిట్స్ విన్న తర్వాత మీరు బయాలజీకి సంబంధించి ఓకేనా, బయాలజీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక అవగాహన అనేది మీకు వచ్చేస్తారు అనమాట. ర్యాపిడ్ రివిజన్ అనేది మీకు ఇస్తారు రివిజన్ పర్పస్ లోనే ఓకేనా. ఫుల్ లెంత్ ప్రిపరేషన్ అయితే ఉపయోగపడదు, కానీ రివిజన్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు మన యాప్లో ఎవరైతే క్లాసెస్ వింటున్నారో వింటూ ఈ రివిజన్ అనేది ఏదైతే ఉందో తీసుకుంటే మీకు 100% అప్రోచ్ అనేది సరిపోద్ది అనమాట. సో 5 అవర్స్ వీడియో అంటే దాదాపుగా టోటల్ అన్ని పాఠాల మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలిపి ఒక సింగిల్ వీడియో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. కావాలి అంటే మనకి 5 అవర్స్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా కనీసం 100 మంది రెస్పాండ్ అయితే వీడియో చేస్తాను. ఎందుకంటే నాకు ఇది వాల్యుబుల్ టైం. 5 అవర్స్ బదులుగా ఇంకో క్లాసెస్ కూడా చెప్పొచ్చు. దీనికోసం ప్రత్యేకంగా జీకే క్లాసెస్ కూడా ఆపడం జరిగింది అనమాట. ఓకేనా, రైట్. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఉన్నటువంటి సమయం 30 రోజులు. మరి 30 రోజుల్లో మన గ్రూప్ డి సాధించేదానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అదే విధంగా ఈ 30 రోజులు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఒక టైం టేబుల్, నాకు తెలిసినటువంటి టైం టేబుల్ ని మీతో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో 30 డేస్ ప్లాన్, మనకి 30 డేస్ అనేది ఏదైతే ఉందో మనకి మన సక్సెస్ లో ఎలాంటి పాత్ర పోషిస్తాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి ఈ 30 రోజుల్లో ఈ వీడియో చూస్తే సక్సెస్ అయిపోతారంటే 100% సక్సెస్ అవ్వలేరు. కాకపోతే ఎవరు సక్సెస్ అవుతారంటే ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఎవరైతే ఉన్నారో ఓకేనండి, ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఎవరైతే ఉన్నారో ఈ ప్రిపరేషన్ లో ఉండి ఎండ్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ కి ఎవరైతే వచ్చేసారో వీళ్ళకి 100% ఉపయోగపడుతుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యే వారు కూడా ఈ టైం టేబుల్ అనేది 30 డేస్ టైం టేబుల్ అనేది యూజ్ అవుతుంది. అంతే తప్ప ఇప్పటిదాకా చదవకుండా ఇప్పుడే ఈ 30 రోజులు కూర్చొని చదువుతాం అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. వీడియో కూడా చూడనక్కర్లేదు. ఓకేనా, రైట్. సార్ మనకి ఉన్నటువంటి 30 రోజుల్లో మనం మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన 30 రోజుల్లో చదవలసినటువంటి సబ్జెక్టులు ఏంటంటే మనం చదవలసినటువంటి సబ్జెక్టులు బయాలజీతో పాటుగా ఫిజిక్స్ ఓకేనండి, బయాలజీతో పాటుగా ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ ఓకేనమ్మా, అదేవిధంగా కెమిస్ట్రీ తర్వాత మ్యాథ్స్ అంటే అర్థమెటిక్, అదేవిధంగా రీజనింగ్, అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ నాన్న ఓకేనా, ప్యూర్ మ్యాథ్స్. అదేవిధంగా మనకు ఉన్నటువంటి కట్ ఆఫ్ ని చేరుకోవాలి అంటే ఓకేనా, ఉన్నటువంటి కట్ ఆఫ్ ని చేరుకోవాలంటే జీకే కాస్త మనకి హెల్ప్ అవుతుంది అనమాట. మన ప్రిపరేషన్ లో 30 రోజుల్లో మనం మేజర్ గా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్టులు హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ అంటే ప్రెసెంట్ కరెంట్ జీకే, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయొద్దు. కాదు కదా, అసలు పూర్తిగా ప్రిపేర్ అవ్వద్దు ఈ టైంలో. ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు ఒకే యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వడం ద్వారా, అంటే మనదనే కాదు ఎవరిదైనా అవ్వచ్చు ఓకేనా, చాలా ఛానల్స్ ఉన్నాయి, ఎవరిదైనా అవ్వచ్చు, ఎవరో ఒక్కరిదే ఫాలో అవ్వండి. నాది ఫాలో అవ్వకపోయినా పర్లేదు, ఎవరో ఒక్కరిది ఫాలో అవ్వండి. చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా ఓకేనా. సో పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. సో ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చిన ఛానల్ ఏదో ఒకదాన్నే ఫాలో అయితే మీ సక్సెస్ కి ఉపయోగపడుతుంది. మల్టిపుల్ ఏవైతే డొమైన్స్ ఉంటాయో వీటిలన్నిటిని ఫాలో అవడం వల్ల మీరు ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు అనమాట. అర్థమైందా? సో మొదటి నుంచి మన ఛానల్తో జర్నీ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే చెప్తున్నాం. మల్టిపుల్ ఛానల్స్ ఇలా ఏదో ఊరికే వచ్చి ఊరికే వెళ్ళిపోయే వాళ్ళకైతే కాదు. అయితే మనకి ఇప్పుడు చదవాల్సిన సబ్జెక్టులు ఏంటంటే 3, 3, 6, 1, 7. సో మనకున్నటువంటి సమయం తీసుకుంటే 30 రోజుల సమయం ఉందండి, అంతే కదా. 30 రోజుల సమయం ఖచ్చితంగా రోజుకి 10 గంటల వర్క్ చేయాలి. అంటే దాదాపుగా 300 గంటలు మీరు ఇక్కడ చదివేదానికి ప్రిఫరెన్స్ ఇస్తారు.
గుర్తుపెట్టుకోండి. 300 గంటలు చదవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అదేవిధంగా 30 రోజులు కాబట్టి ప్రతిరోజు కూడా 2 గంటల సేపు మీరు ఏం చేయాలంటే చెప్తాను. ఓకేనా, 2 నుంచి 3 గంటల సేపు. సో ప్రతిరోజు 13 అవర్స్ మీరు ప్లాన్ చేసుకోవాలి. 3 గంటల సేపు ఏంటంటే మీరు 3 గంటల్లో 2 అవర్స్ వచ్చేసరికి మాక్ టెస్ట్కి ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా 1 అవర్ 1 గంట వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే 1 గంట రివిజన్ చేయాలి. అయితే ఈ రివిజన్ అనేది ఏం చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి సార్, 10 గంటలు ఏం చదవాలో చెప్తా. సో అదేవిధంగా 3 గంటలు ఏం చదవాలో చెప్తాను. ఓకేనా. సో ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏదైతే ఉందో మీరు 13 గంటల సేపు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా. సో ఆల్మోస్ట్ 390 గంటలు అనమాట, అంతే కదా. సో మీకు ఉన్నటువంటి సమయం 390 గంటల సమయం మాత్రమే గ్రూప్ డి ఎగ్జామ్కి మీకు ఉన్నటువంటి సమయం, అంతే కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా మస్ట్ అండ్ షుడ్ గా 5 గంటల సేపు, వెరీ 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 ఇంపార్టెంట్, 5 గంటల సేపు ఖచ్చితంగా మ్యాథ్స్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో రైల్వే గ్రూప్ డీలు మీరు ఆల్రెడీ మాక్ టెస్ట్లు రాస్తున్నారు కదా, మాక్ టెస్ట్లు రాస్తే దగ్గర మీరు కరెక్ట్ గా సక్సెస్ ఫామ్ లో ఇదే జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 గంటల సేపు మ్యాథ్స్ చేయాలన్నాను, అవునా, ఈ 5 గంటల సేపు మ్యాథ్స్ చేయాలన్నాను. ఈ 5 గంటల సేపు మ్యాథ్స్ సేవ్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కాలం అనే టాపిక్ ఉంది, టైమ్ అండ్ డిస్టెన్స్, లేకపోతే కాలము మరియు దూరం అనే టాపిక్ ఉంది. ఈ టాపిక్ మీద నువ్వు ఎక్స్ట్రాడినరీ % నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేసేస్తావు. అదేవిధంగా దిక్కులు లేదా డైరెక్షన్స్ అనే ఒక టాపిక్ ఉంది ఒక రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ దిక్కులు అనేసరికి నువ్వు 100% సాల్వ్ చేస్తావు. అదేవిధంగా జామెట్రీ అనే ఒక చాప్టర్ ఉంది. ఈ జామెట్రీ అనే చాప్టర్ ఏదైతే ఉందో చేస్తున్నా కానీ అప్రోచ్ రావట్లేదు, 80% అప్రోచ్ వచ్చింది అనమాట. ఇప్పుడు నువ్వేంటంటే ప్రతిరోజు 5 గంటల సేపు ఏం చేయాలి అంటే గనక 100% ఈ 5 అవర్స్ లో ఏదైతే మీరు వెనుకబడి ఉన్నటువంటి చాప్టర్స్ ఉన్నాయో, ఓకేనండి. సో మీరు వెనుకబడి ఎవరైతే బ్యాక్వర్డ్ లో ఉన్నారో వారు అంటే రానటువంటి చాప్టర్స్ ని 5 గంటల సేపు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా 5 గంటల సేపు అంటే రోజులో మ్యాథ్స్ కేటాయించుకోవాలి. ఈ 5 గంటల సేపు కూడా రానటువంటి సబ్జెక్ట్ కే ఫోకస్ ఇవ్వండి. అయితే ముఖ్యంగా ఎవరికి చెప్తున్నానంటే సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న సీనియర్ ఆస్పిరెంట్స్, అదేవిధంగా ఫ్రెషర్స్, సిలబస్ కంప్లీట్ అవునటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరికైతే నేను చెప్పట్లేదు, సీనియర్ ఆస్పిరెంట్స్ చెప్తున్నా. ఫ్రెషర్స్ అయితే అండ్ మీరేంటంటే ఒక ఆర్డర్ లో ప్రిపేర్ అవ్వడం బెటర్. అండ్ అదే విధంగా ఇంకొకటి ఏంటంటే మీరు ఈ 5 గంటలు చదివేటప్పుడు ఖచ్చితంగా వెయిటేజ్ ఆఫ్ ద చాప్టర్, ఆ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది తెలుసుకొని ఆ చాప్టర్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ దిక్కుల మీద ఒక క్వశ్చన్ ఇస్తాడు, జామెట్రీ మీద 3 క్వశ్చన్లు ఇస్తాడు అనుకుందాం, ఈ చాప్టర్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అండ్ మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్, ఈ సమయంలో 30 రోజులు కూడా ఎవరు కూడా సిన్సియర్ ఆస్పిరెంట్స్ కి ఎలా ఉంటదంటే ఈ టైంలో ఈ వీడియో చూడడం కూడా టైం వేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ టైంలో మీకు ఏంటంటే ఎక్కడ లేనటువంటి స్ట్రెస్ అనేది చాలా వచ్చేస్తుంది, మీ అందరికి చాలా ఎక్కువ ఒత్తిడి వచ్చేస్తుంది. అదేవిధంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో భయం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆడపిల్లలు ఎగ్జామ్ దగ్గర పడతా ఉండేటప్పుడు, అదేవిధంగా వారి మీద వయసు ప్రభావం వచ్చేటప్పుడు, అంటే వయసు ఎక్కువ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక భయం అనేది ప్రారంభం అవుద్దండి. ఒకటే చెప్తున్నా, మీలో చాలా మంది ఏం చేశారంటే గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ రానంత వరకు ఒకలా ఉన్నారు, ఓకేనా. ఎగ్జామ్ డేట్ వన్స్ అనౌన్స్ అయిన తర్వాత మీ యొక్క ఆలోచన విధం మారింది అండ్ మీ ప్రిపరేషన్ కాస్త అంటే మెల్లమెల్లగా రావడం జరిగింది. మరి ఆఖరిగా 30 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎక్కడ లేని భయం అంతా వచ్చేస్తుంది అనమాట. దయచేసి భయము ఒత్తిడి అనేది దూరంగా పెట్టుకుంటే మీకు వచ్చినటువంటి టాపిక్స్ మీద ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. సో 5 అవర్స్ ఏంటంటే మ్యాథ్స్ కి మీరు టైం పెట్టుకోండి. అయితే నేను నాన్ మ్యాథ్స్ అంటే నేను మ్యాథ్స్ స్టూడెంట్ కాదు కాబట్టి నేను ఒకటే చెప్తా, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే మ్యాథ్స్ లో ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ గా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కలిపి 45 చాప్టర్లు అంట, ఓకేనా. 45 చాప్టర్లో ఒక 20 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయంట, ఓకేనా. సో ఈ 20 చాప్టర్స్ చాలా జాగ్రత్తగా మీరు ఈ టైంలో ప్రిపేర్ అయ్యి మీకు రాని టాపిక్ తోనే ఎక్కువ టైం స్పెండ్ చేయండి, వచ్చిన టాపిక్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు, ఓకేనండి. అండ్ రైట్, ఇది 5 అవర్స్ పాటుగా మ్యాథ్స్ కేటాయిస్తారు. అండ్ తర్వాత ఏం చేస్తారంటే 100% మనకి ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్, సైన్స్ లో ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదంటే బయాలజీ, ఓకేనండి. బయాలజీ అనేది ఏదైతే ఉందో చాలా ఈజీ సబ్జెక్ట్, మన సబ్స్క్రైబర్స్ అందరికి ఈజీ, ఎందుకంటే అందరూ యాప్ లో కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయ్యారు, ప్రతిరోజు లైవ్ లో ఫాలో అవుతున్నారు. సో అందరికి మోస్ట్లీ బయాలజీ సబ్జెక్ట్ ఈజీ. ఈ బయాలజీలో మీరు ఇక్కడ రోజు 5 గంటలు చదువుతారు కదా,
అదే విధంగా బయాలజీకి మీరు ఏం చేయాలంటే ఒక గంట కేటాయించండి. బయాలజీకి ఒక గంట మాత్రమే కేటాయించండి. ఎందుకంటే మనం ప్రతిరోజు లైవ్లో లేకపోతే ఏదో ఒక విధంగా మనం డిస్కస్ చేస్తాం. గంట ఎందుకు కేటాయించమంటానంటే నేను ఒక 5 అవర్స్ వీడియో రిలీజ్ చేస్తాను కదా, ఈ 5 అవర్స్ వీడియో అనేది ఏదైతే ఉందో యాప్లో క్లాసులు విన్నవారు ఎవరైతే వినేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి బాగుంటుంది రివిజన్ అనమాట. అర్థమైందా? సో గంట రోజు పెట్టుకోమంటున్నా. ఈ గంట కూడా ఏం చేస్తారంటే దయచేసి మీకు అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రెసెంట్ బాగా ఓకేనా కణం అనే చాప్టరు, అదేవిధంగా కణజాలాలు అనే చాప్టరు, అదేవిధంగా ప్రత్యుత్పత్తి అంటే రీప్రొడక్షన్ ఓకేనా, ప్రత్యుత్పత్తి అనే ఒక చాప్టరు ఓకేనమ్మా, అదేవిధంగా శ్వాసక్రియ అని పిలుస్తున్నటువంటి ఒక చాప్టరు ఓకేనా, శ్వాసక్రియ అండ్ తర్వాత విసర్జక వ్యవస్థ ఓకేనా. అంటే ఎందుకు సార్ ఈ చాప్టర్లే నేను చెప్తున్నాను, చాలా సిలబస్ ఉంది కదా అవన్నీ చెప్పొచ్చు కదా అంటే మొదటి ప్రిఫరెన్స్ లో భాగంగా ఈ చాప్టర్ చదువుకోండి రోజుకు ఒక గంట. అయితే గంటలో రివిజన్ సరిపోతుందా సార్ అంటే చాలదు, గంటలో ఖచ్చితంగా టైం చాలదు. కానీ ఏం చేస్తారంటే మనకి టైం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి బయాలజీ మన ఛానలే మొత్తం బయాలజీ కాబట్టి రోజు వచ్చే వీడియో మీరు ఫాలో అయినా సరిపోద్ది అనమాట. యాప్లో ఉన్న క్లాసెస్ జాగ్రత్త వినేస్తే సరిపోద్ది అనమాట. సో ఈ టాపిక్ అయితే మీకు ఈ టాపిక్స్ ని జాగ్రత్తగా చదువుకుంటూ దయచేసి నేను ఏమంటానంటే సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్టులు రాయకండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు సార్ అని మీకు ఒకటి చెప్తాను చూడండి. సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్టులు రాయడం వల్ల జరిగే నష్టం ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్టులు టెక్స్ట్ బుక్ లోనో లేకపోతే ఏదో ప్రైవేట్ ఒక యూట్యూబ్ ఛానల్లో ఇవ్వచ్చు. సబ్జెక్ట్ వైజ్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ డి ప్యాటర్న్ లో క్వశ్చన్లు ఇవ్వాలనే ఆలోచన లేక ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో జరిగిన ఎగ్జామ్లు అన్ని డేటా కలెక్ట్ చేసి టాపిక్ వైజ్ క్వశ్చన్ అని నేను ఎత్తిన కొడతారనమాట. అలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు క్వశ్చన్ డెప్త్ ఇచ్చేస్తారు, గ్రూప్ డి ప్యాటర్న్ దాటి వెళ్ళిపోతాయి, దానికి ఆన్సర్ రాదు. నువ్వు వెంటనే ఏమవుతావు, భయపడిపోతావు, స్ట్రెస్ వచ్చేస్తుంది, స్ట్రెస్ ఫియర్ రెండు వచ్చేస్తాయి. అయ్యో ఈ క్వశ్చన్ ఆన్సర్ నేను చేయలేకపోతున్నా ఒక ఆలోచన నీకు వస్తుంది. ఎప్పుడైతే ఆలోచన నీకు వచ్చిందో వెనకబడిపోతావు అనమాట. కాబట్టి నేనేమంటానంటే మాక్ టెస్టులు రాస్తే కనుక మీరు దయచేసి ఫుల్ లెంత్ మాక్ టెస్టులు మాత్రమే రాసుకోండి. అదే ఫుల్ లెంత్ మాక్ టెస్టులు రాసుకోండి, 100% రిజల్ట్ అనేది వస్తుంది. కష్టమేం కాదు, బయాలజీ చాలా ఈజీ ఓకేనండి. సో బయాలజీకి 1 అవర్, తర్వాత ఫిజిక్స్ లోని క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం మీరు ఖచ్చితంగా 1 అవర్ కేటాయించు, ఓన్లీ క్యాలిక్యులేషన్స్. సార్ ఈ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ వస్తాయి సార్, ప్రీవియస్ ప్రశ్నలకు సంబంధించిన పీడిఎఫ్స్ మీద ఉంటాయి కదా, ఈ ప్రీవియస్ ప్రశ్నలో పీడిఎఫ్ లో ఎక్కడెక్కడైతే లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలు చేయడానికి ప్రయత్నించండి. అంటే మనకి 7 గంటలు అయిపోయింది అనమాట. ఇంకెన్ని గంటలు మిగిలిందండి, 6 గంటల సేపు మిగిలింది. మరి 6 గంటల సేపులో మీరు ఏం చేస్తారంటే 2 గంటల సేపు ఓకేనా, 2 గంటల సేపు ఏం చేస్తారంటే మీరు ఫిజిక్స్ ఒక రోజు, అదే విధంగా కెమిస్ట్రీ ఒక రోజు ఓకేనా, 1 గంట మాత్రం కేటాయించుకోవద్దు. ఫిజిక్స్ కి ఒక 2 గంటలు, కెమిస్ట్రీకి ఒక 2 గంటలు, ఇదొక రోజు అదొక రోజు. అది కూడా మీరు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా క్వశ్చన్స్ వెయిటేజ్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్ మాత్రం చదవండి. 30 days టైం టేబుల్ అంటే మళ్ళీ అన్ని చదివితే దాన్ని ఎందుకు 30 days టైం టేబుల్ అంటారు. బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా చెప్పాను ఇలా ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకోండి. సో మనకి ఏంటంటే 9 గంటలు అయిందనమాట టైం, అంతే కదా. సో తర్వాత మనం చేయాల్సింది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అయిపోతుంది, అర్థమెటిక్ రీజనింగ్ అయిపోతుంది ఓకేనా. సో దాదాపు 9 గంటలు అయిందనమాట. మనకి 13 గంటలు మనం ప్లాన్ చేసుకున్నాం కదండి. సో మనకు ఉన్నటువంటి సమయం 4 అవర్స్. ఇంకా మరి ప్రతిరోజు ఈ 4 గంటల సేపు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ రాయండి, దానికి ఒక 2 గంటల సమయం కేటాయించుకోండి ఓకేనా. ఒక మాక్ టెస్ట్ రాయండి, 2 గంటల సమయం కేటాయించుకోండి. ఇంకా మనకి 1 అవర్ మిగులుతుంది అనమాట, అంతే కదా. సో ఇంకా మనకి 1 అవర్ కాదు 2 అవర్స్ మిగులుతాయి. 2 అవర్స్ ఏం చేస్తారంటే 100% ఈ 2 గంటలు ఏం చేస్తారంటే మీరు మాక్ టెస్ట్ లో ఏవైతే తప్పులు రాశారో, ఏవైతే తప్పులు చేస్తున్నారో ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలోకి వెళ్ళి దాని మీద మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఆ టాపిక్ ని మళ్ళీ రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. 2 గంటల సేపు మీరు పేపర్ రాసిన తర్వాత మిగతా ఉన్నటువంటి సమయం ఏదైతే రివిజన్ చేయాలి. ఎలా అంటే ఏ టాపిక్ లో మీరు తప్పు చేస్తున్నారో ఆ టాపిక్ మీద రివిజన్ చేయాలి, కాన్సెప్ట్ తీసుకొని రివిజన్ చేయాలన్నమాట. అలా రివిజన్ చేస్తే 100% ఎఫర్ట్స్ వస్తాయి. ఈ 30 రోజులు మాత్రం ఒకటే చెప్తున్నా, కొత్తగా ఏదో చదవాలంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. కొత్తగా చదువుకుందాం అంటే కుదరదు. చదివిన వాటి మీదే మళ్ళీ 2వ సారి 3వ సారి రివైజ్డ్ గా మీరు చదువుకుంటూ వెళ్ళాలి. మ్యాథ్స్ లో కూడా లేదా సైన్స్ లో కూడా మీకు పెండింగ్ ఉన్న టాపిక్లు చదువుకోండి. సార్ మరి జీకే పరిస్థితి ఏంటి, జీకేకి ఏం చేస్తారంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివే ప్రాసెస్ లో కానీ బయాలజీ చదివే ప్రాసెస్ లో మీకు ఎక్కడైనా బోర్ కొట్టే సమయం ఉంటే అప్పుడు ఆప్షన్లకు జీకేలోకి వెళ్ళండి ఓకే. ఆప్షన్లకు జీకేలో కూడా అన్ని టాపిక్స్ చదవద్దు. ఈ టైంలో అనేది మనకి కరెక్ట్ కాదు, ఈ టైంలో కొత్తగా చదవాల్సిన అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ హూ ఈజ్ హూ, ఏ సంస్థకి ఎవరు అధిపతి,
అదేవిధంగా ప్రముఖ నదీ తీర నగరాలు ఏవి, అదేవిధంగా యునెస్కో జాబితాలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి, అదేవిధంగా రామ్సార్ ప్రదేశాలు ఏవి, భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు ఏవి, అదేవిధంగా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ నృత్యం ఏ డ్యాన్స్ దేనికి స్పెషల్, అదే రాష్ట్రాల వారీగా ఏ పెయింట్ ఎక్కడ, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినట్టు ప్రముఖ దేవాలయాలు, ఓకేనా, ప్రముఖ దేవాలయాలు, అదేవిధంగా సీఎంల గురించి చదువుకుంటావు, పిఎంల గురించి చదువుకుంటావు, అంటే ఏ రాష్ట్రానికి ఏ సీఎం ఎక్కడ పిఎం అని చెప్పి, అదేవిధంగా ప్రముఖ కట్టడాలు, ఓకేనా, ప్రముఖ కట్టడాలు అంటే మేజర్ మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, సో కన్స్ట్రక్షన్స్ గురించి చదువుకోండి. అంటే ఈ ఏరియాస్ మీద ప్రజెంట్ ఫోకస్ చేయండి. 30 రోజుల్లో మిరాకిల్స్ అనేవి జరగవు. మళ్ళీ చెప్తున్నాను, 30 రోజుల్లో మిరాకిల్స్ చేద్దాం అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. ఎవరి వల్ల కాదు. 30 రోజుల్లో ఎవరో కామెంట్ పెట్టారు 30 రోజుల్లో టైం టేబుల్ రిలీజ్ చేయాలంటే ఈ 30 రోజులు చదివితే జాబ్ కొట్టలేడు అంటారు. నేను ఒకటి చెప్తాను, ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉండి లాస్ట్ 30 రోజుల్లో ఏం చేయాలో తెలియని గందరగోళంలో చాలా మంది ఉంటారండి. అంటే 30 రోజుల్లో కూడా ఇంకా చదువుతూ ఉంటారు, రివిజన్ చేసుకోరు. అండ్ సక్సెస్ అవ్వడం అయిన వాడికి రాని వాడికి కారణం ఆ రీజన్ డిఫరెన్స్ ఏంటి, ఒకటి ఏంటంటే ద ప్రిపరేషన్ స్ట్రాటజీ. అంటే ప్రిపరేషన్ లో ఉన్నటువంటి ఒక స్ట్రాటజీ డిసైడ్ చేస్తే అదే రివిజన్ అనమాట. ఆ రివిజన్ స్ట్రాటజీ లేని వాడు ఫెయిల్ అయిపోతున్నాడు అనమాట. అర్థమైందా? సో కాబట్టి 30 రోజులు ఏంటంటే ప్రాపర్ గా ఇలా ప్లాన్ చేసుకుని 100% సక్సెస్ అవుతారు. అండ్ బయాలజీ టాప్ బిట్స్ టాప్ కాన్సెప్ట్స్ రిలీజ్ చేస్తున్న బాగానే ఉంది కానీ సో ఒక్కొక్క కాన్సెప్ట్ రోజుకు కాన్సెప్ట్ అంటే బాగా టైం కిల్ అవుతుందని చెప్పి చాలా మంది మెసేజ్ ఇస్తున్నారు. అందుకే ఆ వీడియో ఆపడం జరిగింది. సో మీకు ఒక 5 hours మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, చాలా మంది ఏంటి మ్యారథాన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తా ఉన్నారు. సో అంటే మనకి ఆన్లైన్ మ్యారథాన్స్ నడుస్తూ ఉంటాయి, ఆన్లైన్ మ్యారథాన్స్ అని లేకపోతే ఆఫ్లైన్ మ్యారథాన్స్ అని ఉన్నాయి. నేను చెప్తున్నా బయాలజీ గురించి నో నీడ్ టు వర్రీ. నేను ఒకటే చెప్తా, 5 hours లో మీరు జాగ్రత్తగా క్లాసెస్ వింటే మోస్ట్ ఒక 300 బిట్స్ దాటే వెళ్ళిపోతాయి అనమాట. అర్థమైందా? సో ఒక 5 hours క్లాస్ రికార్డ్ చేయాలంటే నేను చాలా శ్రమ చేయాల్సి ఉంది. ఎందుకంటే నేను 6వ తరగతిలో బయాలజీ పాఠాలు 3 ఉన్నాయి, 7వ తరగతిలో 4 ఉన్నాయి, 8వ తరగతిలో 7 ఉన్నాయి, 9వ తరగతిలో 3 ఉన్నాయి, 10వ తరగతిలో 8 ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళి ఒక 5 పాఠాలు కొని పట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇవన్నీ దాదాపు 18 పాఠాలను కూడా మళ్ళీ నేను టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుని ప్రిపేర్ చేసి అంత కంటెంట్ అంతా గ్యాదర్ చేసి నేను మళ్ళీ ఏమీ లేకుండా డైరెక్ట్ గా బోర్డు మీద క్లాస్ రికార్డ్ చేసి చెప్పడం అనేది చాలా హార్డిల్స్ తో కూడింది. సో ఇది మీకు రిలీజ్ చేయడానికి అయితే నాకైతే ఒక 3 to 4 days సమయం కావాలి. ఓకేనా? ఎవరికైనా కానీ ఈ 1 shot బయాలజీ కంప్లీట్ గా అన్ని చాప్టర్స్ మీద చేస్తాను, ఏ ఒక్క చాప్టర్ కాదు, అన్ని చాప్టర్ మీద కలిపి ఒక 5 hours వీడియో రిలీజ్ చేస్తాను. కావాలంటే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఏంటంటే యూట్యూబ్ లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఓకేనండి? రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ టైం చాలా ఇంపార్టెంట్. 30 రోజులు మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. మరొకసారి చెప్తాను చూడండి, ఒకవేళ ఈ గ్రూప్ డికి మీ యొక్క ప్రిపరేషన్ సరిపోకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ అట్ ఆల్, మీరు రెడీగా లేకపోతే మీరైతే వర్రీ అవ్వద్దు. ఎందుకంటే లైఫ్లో ఒక్కసారి ఒక నోటిఫికేషనే కాదు, చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. మీలో చాలా మంది టైం వేస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, టైం చాలని వాళ్ళు ఉంటారు, ఒక ఫుల్ డే సరిపోవట్లేదు ఫీలింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, అండ్ మొన్నే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే ప్రాసెస్ లో సరదాగా రాద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో పార్ట్ టైం హౌస్ వైఫ్స్ చాలా మంది ఉంటారు, చాలా మంది ఈ ప్రిపరేషన్ లో ఉంటారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, సక్సెస్ అవ్వడం ఒకటే అంతిమైనటువంటి అంటే చివరి లక్షణం కాదు అభ్యర్థికి. అంటే మనకి ఎండ్ పాయింట్ సక్సెస్ ఒకటే కాదు, ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. ఫెయిల్యూర్ని కూడా మనం తీసుకోవాలి, ఫెయిల్యూర్ని తీసుకుని మరొక స్టెప్ ముందుకేయాలి. అర్థమైందండి? సో కాబట్టి ఎవరు కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి బీపీలు షుగర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఈ ఎగ్జామ్ కాదు, మనతో అవ్వట్లేదు అనుకుంటే కనుక ఇమీడియట్గా ఎన్టీపీసీ అని ఉన్నాయి కదా, సో దానికి మీరు ప్లాన్ చేసుకోండి. రెగ్యులర్గా మన యాప్లో బయాలజీ క్లాసెస్ వినండి. కావాలంటే కోర్స్ లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది, 199 రూపీస్. ఓకేనా? సో కోర్స్ లింక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎన్టీపీసీకి కొత్త ఆన్లైన్ బ్యాచ్ వేయడం జరుగుతుంది. బయాలజీ 2.2 కోర్స్ ఎవరైతే తీసుకున్నారో ఓకే, వీళ్ళే ఎన్టీపీసీ బ్యాచ్ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎన్టీపీసీ బ్యాచ్, దానికి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్స్ తో పాటుగా బయాలజీ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అవన్నీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి? రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.